ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో 12 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీన నేటితో ప్రచారానికి ముగియనుంది. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇటు ఆర్మూర్ డివిజన్, అటు బాన్స్వాడ డివిజన్లో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడో విడతలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఇప్పటివరకు అయితే చూసిన పరిస్థితుల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. మూడో విడతలో కూడా భారీగా ఎన్నికల ప్రచారానికి ఈరోజు సాయంత్రంతో తెరపడనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా మూడో విడతలో అత్యధికంగా గ్రామ పంచాయతీల్లో 165 గ్రామ పంచాయతీలు 12 మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 1620 వార్డులకు పోలింగ్ జరిగింది. ప్రధానంగా 165 గ్రామ పంచాయతీలో 19 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని గ్రామ పంచాయతీలు వీడీసీల కంట్రోల్లో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఇటు ఆర్మూరు, అదేవిధంగా నందిపేటు, ఆలూరు, డొంకేశ్వరు, దాంతోపాటు వేల్పూరు, మోర్తాడు, కమ్మర్పల్లి, మరోవైపు భీమ్గల్ ఈ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. 165 గ్రామ పంచాయతీల్లో 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 1620 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు ఇటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్లు ఈ మూడో విడత ఎన్నికల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేసేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ బూతులు, ఆ సమస్యాత్మక ప్రాంతాలన్నీ కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి అయితే తెరపడిందనే చెప్పచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.